వెల్కమ్ టు సంధ్యా కిచెన్ అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక వెరైటీ రవ్వ లడ్డు తయారు చేసుకుందాము. సాధారణంగా మనం రవ్వ లడ్డు అంటే సూజీ రవ్వ, పంచదార, పాలు, నెయ్యి వేసి తయారు చేస్తాం కదా. ఈరోజు అలా కాకుండా ఈ రెండింటిని కూడా నేను పాలు, పంచదారని ఉపయోగించకుండా రవ్వ లడ్డూలు చేస్తున్నాను. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మనం పాలు వేసి చేయటం వల్ల మనకు రవ్వ లడ్డూలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి. అలా కాకుండా ఇలా చేసాము అంటే నెల రోజుల పాటు ఉన్నా కూడా పాడవ్వవు. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి వేపుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అలాగే కిస్మిస్ కూడా కాస్త ఉబ్బి వేగినట్లు అవుతుంది. అప్పుడు వీటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వను వేసి వేపుకోవాలి. ఇక్కడ నేనైతే 3 కప్పుల రవ్వను తీసుకుంటున్నానండి. ఇది వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే 1/2 కిలో రవ్వ అండి. 1/2 కిలో రవ్వ మనకు 3 కప్పులు వచ్చింది. ఈ రవ్వని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. మనం రవ్వ వేయించటంలోనే మనకు లడ్డుకు అనేది రుచి వస్తుందండి. ఈ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. రవ్వని ఎక్కువ మంట మీద వేయించాము అంటే రవ్వ అనేది మాడిపోతుంది. ఇలా రవ్వ పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత మనము 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేయాలండి. వీలైనంత వరకు బ్లాక్ లేయర్ తీసేసి దీనిని గ్రైండ్ చేసుకోవాలి. లేదా మనం తురుముకున్నా కూడా సరిపోతుంది. కానీ గ్రైండ్ చేస్తే మనకు రవ్వతో పాటు బాగా కలిసిపోతుందండి. ఇలా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల రవ్వకి 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి వేయిస్తున్నాను. మనము ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, నిల్వ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం పచ్చి కొబ్బరిని కూడా ఈ రవ్వతో పాటే వేపుతున్నాం కాబట్టి కొబ్బరిలోని తేమంతా కూడా పోతుందండి. మనం ఈ కొబ్బరిలో తేమంతా పోయే వరకు కూడా రవ్వను బాగా వేపుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరిలో తేమ ఏమి ఉండదు కాబట్టి మనకు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. భయపడాల్సిన అవసరమే లేదు. ఇలా రవ్వనంతా బాగా వేపుకున్న తర్వాత పక్కన ఉంచండి. మనం డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, అందులోనే పక్కన తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పటిక బెల్లం తురుమును వేసుకోవాలండి. మనం ముందుగానే ఈ పటిక బెల్లంని దంచి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు కరగటానికి ఎక్కువ టైం పడుతుందండి. కాబట్టి మనం ముందుగానే దంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పటిక బెల్లంని కొన్ని ప్రాంతాలలో అయితే కలకండ అని కూడా అంటారండి. ఇప్పుడు స్టవ్ పై అదే కడాయి పెట్టి మనం 3 కప్పుల రవ్వ తీసుకున్నాం కదండి. 3 కప్పుల రవ్వకి 3 కప్పుల పటిక బెల్లం పౌడర్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ని పోసి కరిగించుకోవాలి. ఈ పౌడర్ అనేది కరిగితే సరిపోతుందండి. మనకు తీగ పాకం ఇలా పాకమేం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పటిక బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా పటిక బెల్లం అంతా కరిగి ఇలా నొరగలు వస్తున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని వేసి ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా కలిపితే సరిపోతుంది. కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత మూసి చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇలా మనం మూత మూసి పక్కన ఉంచడం వల్ల రవ్వ అనేది పంచదారకి పట్టుకొని బాగా నానుతుందండి. ఈ టైంలో మనకు పైన కొద్దిగా రవ్వ అనేది ఉండల్లాగా కట్టినట్లు అవుతుంది. ఆ ఉంటల్ని కూడా బాగా నలిపేసి మనం లడ్డూల్లా చుట్టుకోవాలి. చిన్న చిన్న లడ్డూల్లా చుట్టాము అంటే చూడటానికి ఎంతో అందంగా, చాలా టేస్టీగా, చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి రవ్వ లడ్డు రెడీ. ఈ రవ్వ లడ్డులను పండుగ సమయాల్లో, శుభకార్యాల్లో, ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పంచదార ఉపయోగించకుండా పటిక బెల్లంతో చేసినందుకు ఈ లడ్డూలకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అయితే పటిక బెల్లం కూడా తీపి పదార్థమే కాబట్టి తగిన మోతాదులో తీసుకోవటం మంచిది. ఇప్పుడు మన రవ్వ లడ్డూలన్నీ తయారైపోయాయి చూడండి. ఒక్కసారి దగ్గరగా చూస్తే బయట నుంచి చాలా చక్కగా లడ్డు ఆకారంలో లోపల పటిక బెల్లం, డ్రై ఫ్రూట్స్ కలిసిన మంచి రుచి ఉంటుంది. పాలు లేకుండా, పంచదార లేకుండా పటిక బెల్లంతో చేసిన ఈ రవ్వ లడ్డు తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you.